ఇప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇంత చికెనో మటనో తెచ్చి ఇంత కళ్ళుబొట్టు పోసి మర్యాద చేస్తే ఇంకో తాప ఎప్పుడన్నా ఇటు మొఖాన్ని వస్తే ఇంటికి వచ్చిపోతారు. అదే తొక్కుతోని పెట్టిన అనుకోర్రి చల్ వీళ్ళే మనుషులరా పురాగా మర్యాద తెలియదు మన్ను తెలియదు అనుకుంటారు. సెలవులు వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మల ఊర్లకు పోతోళ్ళు ఎందుకు పోలేరని అడిగితే ఏం మునుపట్లెక్క లేదు ఊరు అంత మారింది ఇక ఆడికేం పోతాం అంటుంటారు. అట్లనే ఓ తానికి ఊకుకొచ్చే చుట్టాలు అసలు పత్తాకు లేరుల్లా ఇంతకు ఎవలల్లా అంటుర్రా చూడుర్రి ఇక ఈ ముచ్చట. చుట్టాలు రాక చిన్నపోయింది ఖమ్మం జిల్లా చింతపల్లి. అగో చుట్టాల గురించి చెప్పి చెట్లు చెరువు చూపిస్తారేందని పరిశాన్ అవుతుండ్రులే. లోకల్ చుట్టాలు కాదు మరి, సైబీరియా నుంచి 17 జనవరిలో వచ్చే కొంగలు నెల రోజులైనా ఇంకా పత్తకులేవు. జులై దాకా 6 నెలలు ఇక్కడనే ఉండి చింత చెట్ల మీద గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలను గానే వెళ్ళిపోయేది. ఇక వీటిని చూస్తానికి చింతపల్లికి లైన్లు కట్టేది టూరిస్టులు. ఇప్పుడు అవి వస్తలేవు, అటు మొకాన చూసినోళ్ళు లేరు. నిన్నయాల్టి సంధి కాదు 5 ఏండ్ల సంధి ఇదే కథ. మొత్తం కలకల్లాడుకుంటూనే ఉండేదండి. వచ్చి పోతూనే ఉన్నాయి, రోజు 10-20 వచ్చి చూసి అరుచుకుంటూనే పోతున్నాయి. మొదలు పైలట్ కొంగలు వచ్చి పరిస్థితి ఎట్లున్నదో చూసిపోయి కడమ కొంగలను పిలుచుకొచ్చేది. 6 నెలల్లో 2-3 గుంపులు వచ్చేది. పోతప్పుడు అన్ని కలిసిపోయేది. ఏ చెట్టు మీద చూసినా కొంగలే ఉండేది అప్పట్లా. మరి ఇప్పుడు ఎందుకు కలిగినట్టు అంటారా? 5 సంవత్సరాలు బట్టి కోతులు వచ్చి వాటి గుడ్లు పెట్టినా గూడు పెట్టుకున్నా దులుపుతున్నాయి. అవి బెదిరియగానే లేచిపోతున్నాయి, ఇక రావట్లే ఊళ్ళకి. గదన్నట్టు కోతులు చేయబట్కే కొంగలు వస్తలేవట. ఉన్న కాడ ఉండే కదా మరి, కొమ్మలన్నీ ఊపి పాడైతాయి. గూళ్ళు గుడ్లన్నీ కింద పడి పలిగిపోతాయి. బుగులకు కొంగలు చెట్ల మీద వాలకుంటా చెరువు గట్టు పొంట పోయేది. ఇప్పుడు ఆయనతో సుత వస్తలేవన్నట్టు. కానీ కొంగలు వస్తే ఊరికి కలొచ్చేది, కాలం మంచిగా అయ్యేది. అవి రాకుంటే మాకు కరువు వచ్చినట్టే ఉంటది అంటున్నారు ఊరోళ్ళు. ఒకప్పుడు కొంగలు రాకుంటే మాకు కాలం కాలేదనే ఆలోచన ఉండేది ప్రతి ఒక్కరికి. ఈ కొంగలు వస్తే కాలం అయితే అని మాకు నమ్మకం ఉండేది ఒకటి. ఈ కోతులు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఈ కోతులు బెడ ఎక్కువ అవుతున్నాయి. కొంగలు గుడ్లు తింటాం, కొంగలు గుడ్లు తింటాం, గూళ్ళు ఖరాబ్ చేయడం వల్ల కొంగలు భయపడి వెళ్ళిపోతున్నాయి. కోతులు ఎక్కువైతున్నాయని చింత చెట్లు నరుకుడు పెట్టే వరకు ఉండే తావే లేదు. ఏడుండాలని కొంగలు వచ్చుడు బంద్ పెట్టినాయి. లేకుంటే ఈ పాటికి ఊరంతా కొంగలతో నిండిపోయేది. సర్కారేమన్నా పట్టించుకొని చెట్లు నాటిచ్చి కోతులను ఎల్లగొడితే తప్ప సైబీరియా కొంగలు వచ్చే కోపు లేదు. ఈడిట్లుంటే తమిళనాడు రాష్ట్రం తుత్తుకూడిలా చూడుండ్రి. తేనెటీగలు కాదుల్లో కాకుల గుంపు. ఊర్లో ఏ చెట్టు మీద చూసినా కాకులు పిట్టెలే. ఏరే జాగల నుంచి వలసొచ్చినాయట. చెట్ల కొమ్మల మీద చూడుండ్రి పూలు పూసినట్టే ఉన్నది పో. ఆడేమో అట్లా, మన తానేమో ఇట్లా.